హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. మీకు అందరికి కూడా తెలుసు. సో ఫ్రెండ్స్, ఈ వాంటెడ్ పేట అనే ఒక టార్చర్ స్క్రిప్ట్ ఉంది కదా, అది అయిపోయింది. టార్చర్ నేను ఎందుకు చెప్తున్నానంటే, పరమ బోరింగ్, అసలు అవసరం లేని ఒక కాన్సెప్ట్, ఒక స్క్రిప్ట్. ఏదో వాళ్ళకి టీఆర్పీ రేట్స్ పెరగాలని చెప్పి ఈ వాంటెడ్ పేట అని ఒకటి తీసుకొచ్చిండ్రు. ఒక 4-5 డేస్ ఎపిసోడ్ నడిపించిండ్రు. సో అది నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఫైనల్ ఏదో జరుగుతుంది అనుకొని, ఎంతో జరుగుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే. ఎందుకంటే అంత పెద్ద స్క్రిప్ట్ చేస్తున్నారు కదా, ఫైనల్గా ఏదో ఒకటి చెప్తారేమో, ఏం జరుగుతుందో అని ఎక్స్పెక్ట్ చేసిన. బొంగు అసలు ఏం జరగలేదు. సింపుల్గా ఇట్లా తీసి అట్లా అయిపోయింది. ఎక్స్పెక్టేషన్స్కి అయితే అసలు ఈ వాంటెడ్ పేట స్క్రిప్ట్ ఏంటిది, ఇది ఏ రకంగా జరుగుతుంది, వాళ్ళు బిగ్ బాస్ చెప్పిన తీరు, లాస్ట్ ఎవరిని తీసుకొస్తాడు, ఎవరిని ఏం చేస్తాడు అనే ఒక ఆలోచన ఉన్నాయి. బొచ్చు ఏం జరగలేదు, అంత సింపుల్గా అయిపోయింది. చూసి బోర్ అనిపిస్తుంది. సో ఏం జరిగిందని చెప్తా. అది ఫినిష్ ఎట్లయింది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్న హౌస్లోకి పోలీస్ అని చెప్పి తీసుకొచ్చింది కదా ఇద్దరిని, అమర్దీప్ అండ్ ఇంకో పర్సన్ని. ఆ ఇద్దరు ఏం చేసిందంటే, వీళ్ళొచ్చి ఏదో పొడుగు చేస్తారబ్బా అనుకున్నాం. ఏం చేయలేదు. ఏదో వాళ్ళ దాంట్లో ఎంటర్టైన్ చేసిండ్రు. ఒక్కొక్కరిని అడగడం పెట్టిండ్రు అన్నట్టు, పర్సనల్గా తీసుకెళ్ళి. వాళ్ళు ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఈ వాంటెడ్ పేటాలో వీళ్ళు ఉన్నారు కదా యాక్టర్స్. సో వాళ్ళని ఒక్కొక్కరిని అడిగారు, మీరు ఆ దొంగలు ఎవరో దొరకబట్టిస్తే మిమ్మల్ని కంటెండర్షిప్కి నేను ఎలిజిబుల్ చేస్తా అని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతున్నారు. ఫస్ట్ రీతుని అడిగిండ్రు, రీతు బయటపడలేదు. నెక్స్ట్ పవన్ అడిగారు, పవన్ బయటపడలేదు. ఇట్లా ఒక్కొక్కరిని అడుగుతున్నారు. మీకు ఆ లెవెల్లో చెప్తే మీకు కంటెండర్గా పోటీ చేసే ఛాన్స్ నేను ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి అడుగుతున్నారు. మళ్ళీ తనుజ ఒక్కటి టెంప్ట్ అయింది. తనుజ ఎలా అంటే, నేను చెప్తాను, వీళ్ళు చెప్పడంకి ఇవి వచ్చిన పోలీసులు, మీరు వాళ్ళు ఎవరో చెప్పినట్లయితే, ఆ దొంగలు ఎవరో చెప్పినట్లయితే మీకు కంటెండర్గా నేను ఇస్తా అని చెప్పి అడిగితే తనుజ సంజనని చూపెట్టింది. సో సంజనని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఉన్న జైల్లో పెట్టేసిండు. అది ఒక డ్రామాటిక్ కాబట్టి డ్రామాటిక్గానే మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్న జైల్లో పెట్టేసిండ్రు. అండ్ ఇంకోరు కూడా బయటపడాలి, మాధురి కూడా బయటపడాలి కాబట్టి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అని చెప్పి రీతుని మళ్ళీ అడిగిండ్రు. అండ్ పవన్ అడిగిండ్రు, ఇమాన్యుల్ని అడిగిండ్రు. ఇమాన్యుల్ కూడా నేను చెప్తా అని చెప్పి ఏదో అట్లా డమ్మీ మాటలు అన్నట్టు. సో ఈ మొత్తం అయిపోయేలోపు, ఈ వాంటెడ్ పేట మొత్తం అయిపోయేలోపు సంజన ఒక్కటి దొరికింది, ఇమాన్యుల్ దొరకలేదు, మాధురి దొరకలేదు. సో బిగ్ బాస్ ఏం చెప్పారంటే, హౌస్ నుంచి ఒకరిని పట్టుకపోవాలి అని చెప్తే వీళ్ళు రాముని సెలెక్ట్ చేసుకున్నారు. రాముని హౌస్ నుంచి తీసుకెళ్తా అని. రాము మస్తు భయపడిపోయిండు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి లాస్ట్ వీక్ శ్రీజ ఉన్నట్టుండి ఎలిమినేషన్ అయింది. తర్వాత హరీష్ ఇట్లా వరకు పోతున్నారు. సో ఈ వీక్ కూడా ఇంకేదైనా జరిగి ఎవరినైనా తీసుకపోవచ్చు అని ఫస్టే వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆల్రెడీ రాముకు ఫ్యూజులు అవుట్ అయినాయి. సడన్గా రాము చేపట్టుకుని మేము హౌస్ నుంచి తీసుకెళ్తున్నాం అంటే, నామినేషన్ లేదు ఏం లేదు అని చెప్పి మస్తు భయపడిపోయిండు. మళ్ళీ వాళ్ళే డ్రాప్ అయిపోయి, ఇదంతా ఒక స్క్రిప్ట్, అంటే మనం ఎడ్డోళ్ళం కావాలి, వాళ్ళు కాదు మనం ఎడ్డోళ్ళం కావాలన్నట్టు. సో ఇదంతా ఒక స్క్రిప్ట్ అని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు డ్యాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు. ఎవరు, ఈ వచ్చిన ఇద్దరు పోలీసులు. సో ఈ వాంటెడ్ పేట అనే ఒక దరిద్రం అయిపోయింది, మొత్తం క్లోజ్, అసలు ఏం లేదు. బిగ్ బాస్ ఏం చెప్పినంటే, ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి వాళ్ళని అక్కడ పెట్టేసేయండి అని చెప్పి ఇక్కడనే ఒక లొల్లి స్టార్ట్ అన్నట్టు. సో ఎవరి దగ్గర ఎంత ఉంది పెట్టేసామని చెప్తే, వీళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా ఆడుకోవచ్చు. ఇక్కడ ఎవరిది వాళ్ళకి పెట్టేసిండ్రు, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో పెట్టేసిండ్రు. హయ్యెస్ట్ అమౌంట్ సీరియల్ వైజ్గా చూసుకుంటే ఎవరి దగ్గర ఎక్కువ మనీ, ఈ మనీ ఎక్కడి అంటే నిన్న గారికి ఈ వాంటెడ్ పేటలో సంపాదించుకున్న మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయని ఫస్ట్ దివ్య, కళ్యాణ్, ఇమాన్యుల్, నిఖిల్. సో వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్కువ ఉన్న వాళ్ళని కంటెండర్షిప్కి పోటీ చేయడానికి, కెప్టెన్గా పోటీ చేయడానికి ఈ 4 మెంబర్స్ అన్నట్టు. రీతు రీతు అండ్ తనుజ వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు. తనుజ చెప్పినందుకు, రీతు ఒక టాస్క్ చేసినందుకు. సో వీళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మొత్తం ఈ 6 మెంబర్స్ కలిసి క్యాప్టెన్సీ కంటెండర్గా వీళ్ళు పోటీ చేయడానికి ఈ 6 మెంబర్స్ ఎలిజిబిలిటీ అన్నట్టు. సో ఈ స్టోరీ ఇలా పక్కన పెడితే, ఒక 4-5 డేస్ నుంచి ఎవరంటే అయేషా హెల్త్ బాగాలేక, తను సిక్ అయిపోయి, తను సరిగ్గా లేక ఏ ఏ టాస్క్లోకి రావట్లేదు, ఎందులో కూడా ఇన్వాల్వ్ కావట్లేదు.
తన హెల్త్ కండిషన్ బాలేదు. సో, తనకి ట్రీట్మెంట్ గావాలి. ఈలోపు తనకి బ్లడ్ టెస్ట్ చేసినట్టున్నారు. అక్కడ రిజల్ట్ ఏమొచ్చిందంటే టైఫాయిడ్ అండ్ డెంగ్యూ. అయేషాకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ రావడం వల్ల సో, తనకి పాజిటివ్ వచ్చిందని జెప్పి, ఇంకొంచెం తనకి హెల్త్ బాగుండాలని జెప్పి, బిగ్ బాస్ ఏం చేసిండంటే అయేషాని అయేషాని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసిండ్రు. దేనికంటే తనకి హెల్త్ మంచిగా లేదు. తన వల్ల మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అయేషాని బిగ్ బాస్ హౌస్ నుంచి ఉన్న పలంగా పంపించేసిండ్రు. మళ్ళీ వస్తుందా? రావట్లేదా? అటే ఉంటుందా? మళ్ళీ రమ్మంటారా? ఇదంతా ఒక డౌటే. బట్ ఇప్పుడు ప్రజెంట్ తనకి ట్రీట్మెంట్ కావాలి కాబట్టి తను కొంచెం కోలుకోవాలి కాబట్టి హౌస్ నుంచి అయేషాని టెంపరరీ అని చెప్పలేం, పర్మనెంట్ అని చెప్పలేం. ప్రస్తుతానికైతే అయేషాని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి పంపించేసిళ్ళు. మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా అనేది వెయిట్ చేయాలి. సో ఉన్నట్టుండైతే అయేషా వెళ్ళిపోయింది. అయేషా కరెక్ట్ గేమ్ ఇస్తుంది అనుకునేటోడిని అయితే. ఎందుకంటే తను వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఈ ఎవరు వచ్చిందంటే 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది కదా, అందులో ముగ్గురు మాధురి, అయేషా, రమ్య. వీళ్ళు ముగ్గురు ఇంట్లో అయేషా బెటర్ అనిపించింది నాకు. రమ్య ఒక తను ఫస్టే ఫిక్స్ అయ్యి వచ్చింది సేఫ్ గేమర్. మాధురి వచ్చేసి తను ఏదో రూలింగ్ చేయాలని వచ్చింది. కాకపోతే అయేషా వచ్చి న్యూట్రల్గా వచ్చిన అమ్మాయి. ఎట్లా అంటే ఇదివరకు కన్నడలో 6th వీక్ వరకు ఉండి వచ్చింది కాబట్టి సో ఈ వీక్ కూడా ఉంటుందేమో అంటే ఇందులో అయినా ఉంటుందేమో అనుకుంటే మళ్ళీ అదే 6th వీక్ వరకు ఉండి వెళ్ళిపోయింది. పాపం హెల్త్ కండిషన్ బాగాలేక ఉన్న పలంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే కరెక్ట్ టఫ్ గేమ్ ఇస్తుండే వీళ్ళందరికీ. సో ఉన్న పలంగా అయితే అయేషా హెల్త్ కండిషన్ బాగలేక బిగ్ బాస్ హౌస్ నుంచి అయేషా అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక గేమ్లోకి వస్తే ఇక్కడ రీతుకి పవన్కి మంచి గొడవలు స్టార్ట్ అయినాయి. దేనికంటే రీతు దగ్గర ఉన్న కొంత అమౌంట్ పవన్కి ఇచ్చి ఉంటే పవన్ కూడా క్యాప్టెన్సీ కోసం ట్రై చేసేవాడు. సో ఈ పాయింట్ని తీసుకొని పవన్ రీతుతోని గొడవ. పవన్ ఏంటో కానీ ఎప్పుడు నేను ఈ వీడియోలో చెప్పొచ్చో లేదు కానీ ఆడిది ఏడ్చినట్టు ఎడతాడు. ఈ పవన్ అనే ఒక క్యాండిడేట్ గులుగుతూనే ఉంటాడు. ఏమైనా దోమలు, చీమలు, ఈగలు, పురుగులు ఊకే మిసులుతాయి చూడు, అట్లా మిసులుతూనే ఉంటాయి ఈ పవన్ అనే పర్సన్కి. తను ఇండివిజువల్గా ఆడి గెలవాల్సింది. ఏమైనా రీతుతోని ఇదే గొడవ. వీళ్ళిద్దరికీ అంతకుముందు మంచిగా ఉండే పేరు. పోను ఎపిసోడ్ రన్ అవుతున్న కొద్దీ రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే రీతు దగ్గర ఉన్న అమౌంట్ పవన్కి ఇచ్చే ఉంటే పవన్ కూడా వచ్చేవాడు కదా, నాకు సపోర్ట్ చేయలేదు అని. ఆల్మోస్ట్ రీతు ప్రతిసారి పవన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. పవన్ కోసమే గేమ్ ఆడుతూ ఉంటుంది, పవన్ కోసమే డ్రాప్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పవన్ అనే ఒక వ్యక్తి రీతుని ఇట్లా చూస్తాడు, తీసి పక్కన పెడతాడు. కానీ రీతుయే పవన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ క్యాప్టెన్సీ రేస్లో నేను ఓడిపోయినా అని చెప్పేసి పవన్ ఒకటి మనసులో పెట్టుకొని రీతుతోని కంటిన్యూస్గా గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గొడవ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఇద్దరి మధ్యలో. ఎట్లా అంటే అంతకుముందనే గొడవ పెట్టుకుని సారీ చెప్తుంది, కానీ ఇప్పుడు సారీ కాదు, అసలు హౌస్లో మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేదాకా కూడా వీళ్ళు మాట్లాడుకోనని గొడవలకు దారిస్తుంది. ఎందుకంటే ఈ పవన్ అనేటోడు అంత ఈజీగా వదిలేయడు. ఈ రీతు గొడవ చేయకుండా ఆగదు. ఇది ఒక్కటి పక్కన పెడతాం. అండ్ మాధురికి రీతుకి కూడా గొడవ. ఇప్పుడు హౌస్లో మొత్తం టార్గెట్ అయింది రీతు ఒకటే. ఎందుకంటే ఈ వాంటెడ్ పేట అనే దాంట్లో వచ్చిన డబ్బుల్ని అందరికీ పంచుకోవాలి అని వీళ్ళు అనుకున్నారు. నేను ఎవరికి సపోర్ట్ చేయను, నా గేమ్ నేను ఆడుకుంటా అని రీతు ఇదివరకు అనింది కాబట్టి ఇక్కడ మాధురికి సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాధురికి కాలుతుంది. మాధురి దగ్గర తక్కువ అమౌంట్ ఉంది. సో రీతు సపోర్ట్ చేసేది ఉంటే నేను కూడా ఆడుతుండే, నేను కూడా క్యాప్టెన్సీకి ట్రై చేస్తుండే. రీతు నాకు సపోర్ట్ చేయలేదు, పవన్కి సపోర్ట్ చేసి కొంత డబ్బు పవన్కి ఆల్రెడీ ఇచ్చేసింది అని చెప్పి హౌస్లో టార్గెట్ అయ్యి మాధురికి అట్లా పడ్డామంటే అంతే బలి. సో మాధురికి రీతుకి గొడవ. మాధురి మాటలు అన్లిమిటెడ్, తను ఏది కూడా ఆలోచించదు, నోటికి ఏది వస్తుంది మాట్లాడుతుంది. ఎందుకంటే కొంచెం పొలిటికల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ మాటలు వేరే ఉంటాయి. ఏదేమైనా ఈ పొలిటికల్ మాటలు బిగ్ బాస్లో పనిచేయవు, అది ఆమెకు తెలియాలి. మాటలు ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఇక్కడ రీతుకి మాధురికి తగ్గ ఫర్ గొడవ జరిగింది. అండ్ రీతుకి పవన్కి కూడా ఒక గొడవ జరిగింది.
రీతు మాత్రం ప్రస్తుతానికి వీళ్ళిద్దరికి టార్గెట్ అయి ఉంది. సో ఇక్కడ ఈ గొడవని ఎంత కాంప్రమైజ్ చేద్దామన్నా కూడా అక్కడ అవ్వట్లేదు. దివ్య ఆపుతుంది మాధురిని. మాధురి లిమిట్ దాటుతున్నావు ఆపు అన్నా కూడా తను ఆపట్లేదు. ఇద్దరికి గొడవ. నువ్వెంత అంటే నువ్వెంత అని తగ్గ ఫర్ గొడవ జరిగింది వీళ్ళిద్దరికి. సో ఇప్పటివరకైతే ఈ క్యాప్టెన్సీ కోసం పోటీ చేసే వాళ్ళు 6 మెంబర్స్ ఎవరంటే దివ్య, కళ్యాణ్, ఇమాన్యుల్, నిఖిల్, రీతు, తనుజ. ఈ 6 మెంబర్స్ కూడా క్యాప్టెన్సీ కోసం ట్రై చేసిండ్రు. ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే క్యాప్టెన్సీ కోసం ఈ వీక్ వీళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ పేరు ఏంటంటే హ్యాట్తో వేట. ఎక్కడెక్కడో వస్తాయి వెరైటీ టాస్క్లు. ఈ టాస్క్ ఎంత సింపుల్ ఉంటుందో చూడండి. ఈ టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్లో ఒక హ్యాట్ ఉంచేయాలి, టోపీ. ఈ 6 మెంబర్స్లో ఎవరైనా ఫస్ట్ దాన్ని క్యాచ్ చేయాలి, దాన్ని అందుకోవాలి. అందుకున్న వాళ్ళు ఆ క్యాప్ తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళు ఈ క్యాప్టెన్సీ రేస్ కోసం పోటీ చేయని మిగిలిన వాళ్ళకి ఈ టోపీ పెట్టేసేయాలి. వాళ్ళు ఈ 6 మెంబర్స్లో ఎవరు వద్దు అనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో ఇదన్నమాట టాస్క్. ఫస్ట్ ఏం చేసిందంటే సో ఈ 6 మెంబర్స్ కూడా సర్కిల్ చుట్టూ బయట నిలబడిండ్రు. సెంటర్లో హ్యాట్ పెట్టిండ్రు. బజర్ వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఆ హ్యాట్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ నిఖిల్ తీసుకున్నాడు. నిఖిల్ తీసుకొని గౌరవ్కి ఇచ్చిండు. గౌరవ్కి ఇస్తే గౌరవ్ కళ్యాణ్ని తీసేసిండు. కళ్యాణ్ని ఎందుకు అంటే నాకు బిగ్ బాస్ చెప్పారన్నమాట, నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నావో ఆ ఎలిమినేట్ చేసే ముందు రీజన్ కూడా కావాలి. సో ఫస్ట్ నిఖిల్ ఆ టోపీని తీసుకున్నాడు. తీసుకెళ్ళి గౌరవ్కి ఇచ్చిండు. గౌరవ్ కళ్యాణ్ని తీసేసిండు. ఎందుకు అంటే నాకు కాంపిటీషన్ కాబట్టి ఈక్వల్ అనుకొని తీసేసిన, వేరే రీజన్స్ ఏం లేవు అని చెప్పేసి చెప్పిండు అనమాట. సెకండ్ రౌండ్ మళ్ళీ బజర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈసారి ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఇమాన్యుల్ తీసుకొని సంజనాకి ఇచ్చిండు. సంజన ఇమాన్యుల్కి సపోర్ట్ చేయాలి, మళ్ళీ ఇమాన్యులే రావాలి అని దివ్యాని తీసేసింది. ఎందుకంటే దివ్య కూడా ఎంతో కొంత పోటీ చేస్తుంది కాబట్టి వీళ్ళంతా మైండ్ని ఎట్లా అంటే షార్ప్గా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు సెల్ఫ్గా సపోర్ట్ చేసుకుంటున్నారు. గేమ్ లెక్క ఆడట్లేదు. ఇక్కడ ఇమాన్యుల్కి వస్తే ఇమాన్యుల్ సంజనకి ఇచ్చిండు. ఎందుకంటే ఇమాన్యుల్ సైడ్ సంజన ఫేవర్గా ఉంటుంది కాబట్టి సంజనకి ఇచ్చిండు. సంజన ఏం చేసిందంటే ఇమాన్యుల్ గెలవాలి కాబట్టి దివ్య వెళ్ళిపోవాలని చెప్పి దివ్యాని తీసేసింది. ఇక్కడ రీజన్ ఏంటి, ఏదో ఒక చెత్త రీజన్ చెప్తుంది. దీనికి మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవ. దివ్యకి సంజనకి వీళ్ళిద్దరికి మధ్యలో మళ్ళీ గొడవ జరిగింది. ఎందుకంటే కావాలని టార్గెట్ చేసి తీసేసిండ్రు. అది గేమ్ లెక్క ఇచ్చే ఉంటే వాళ్ళకు ఛాన్సెస్ వచ్చేటి. సో ఇక్కడ మళ్ళీ థర్డ్ రౌండ్ బజర్ మోగింది. మళ్ళీ ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఇమాన్యుల్ తీసుకొని మాధురికి ఇచ్చిండు. మాధురికి ఇస్తే మాధురి నిఖిల్ని తీసేసింది. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఇమాన్యుల్ మళ్ళీ తనకి ఎవరు ఫేవర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చిండు. అండ్ మాధురి ఏం చేసిందంటే నిఖిల్ తీసేసింది. నిఖిల్ కొంచెం టఫ్ గేమ్ ఇస్తాడు. అక్కడ ఉన్నది 2 అమ్మాయిలు ప్లస్ ఇమాన్యుల్ ఉన్నాడు. వీళ్ళకి ఈజీ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసేయాలి కాబట్టి నిఖిల్ని తీసేసింది. సో ఇక్కడ మళ్ళీ ఫోర్త్ రౌండ్లో మళ్ళీ బజర్ వచ్చింది. మళ్ళీ ఇమాన్యుల్కే తీసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ మాధురికే ఇచ్చిండు. మాధురికి ఇస్తే మాధురి రీతుని తీసేసింది. రీతు బతిలాడుకుంది, ఇమాన్యుల్ ప్లీజ్ మాధురికి ఇయ్యద్దు అని బతిలాడితే కూడా తను ఫేవర్ కావాలనుకుంటున్నాడు, తనకి ఫేవర్గా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి సో తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు కాబట్టి రీతు గురించి అవసరం లేదు అని చెప్పేసి ఆ టోపీ తీసుకెళ్ళి మాధురికి ఇస్తే మాధురి రీతుని తీసేసింది. ఎందుకంటే మాధురికి రీతుకి పడదు కాబట్టి సో ఈ రకంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏదో ఒక రకంగా రివెంజ్ అయితే జరుగుతుంది. మళ్ళీ 5th రౌండ్ మళ్ళీ బజర్ మోగింది. మళ్ళీ ఇమాన్యుల్ క్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ 6th రౌండ్ బజర్ మోగింది. తనుజ అండ్ ఇమాన్యుల్ మాత్రమే ఉన్నారు. సో ఇమాన్యుల్ తీసుకున్నాడు. తీసుకెళ్ళి సంజనకి ఇచ్చిండు. సంజన ఏం చేసిందంటే ఉన్నదే ఇద్దరు కాబట్టి తనుజాని తీసేస్తే ఇమాన్యుల్ క్యాప్టెన్ అవుతాడు. సో ఇదంతా ఒక ప్లాన్. గేమ్ లెక్క ఇస్తే టాస్క్లో ఖచ్చితంగా క్యాప్టెన్సీ కోసం వీళ్ళకు చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. ఇదంతా ఒక ఫేవరెటిజం మెయింటైన్ చేస్తారు కాబట్టి క్యాప్టెన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంత కష్టపడి తీసుకుంది ఏం కాదు. వీళ్ళు కష్టపడి తీసుకున్నారంటే అసలు క్యాప్టెన్ కావడానికి వీళ్ళ బడ్జెట్ రాలేటి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ ఈ 5th రౌండ్లో ఇమాన్యుల్ సంజనకి ఇస్తే సంజన తనుజని ఎలిమినేట్ చేసింది. తనుజని ఎలిమినేట్ చేయడం వల్ల ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇమాన్యుల్ కాబట్టి
ఈ 7th వీక్ కెప్టెన్ ఇమాన్యుల్‌కి వచ్చింది. నిజంగా ఈ ఫేవరెటిజం లేకపోతే ఫస్ట్ నుండి ఖచ్చితంగా నిఖిల్ వచ్చేసేటోడు. లేకపోతే రీతు వచ్చేది. ఫేవరెటిజం చేయబట్టి వీళ్ళకి తగ్గట్టుగా ఆడుతున్నారు కాబట్టే ఈ కెప్టెన్సీలు అనేటివి రిపీటెడ్‌గా ఒక్కరికే వస్తుంది. ఇక్కడ పవన్ 2 సార్లు అయిండు. ఇమాన్యుల్ 2, 3 సార్లు అయిండు. సంజన అంటే ఒకసారి అయింది. సో వీళ్ళలో వీళ్ళే కెప్టెన్ ఎందుకు అయితున్నారు అంటే ఈ ఈ యొక్క టాస్క్‌లు అనేటివి ఫేవరెటిజం మెయింటైన్ చేస్తున్నారు. అదే టఫ్ టాస్క్ వీళ్ళే ఆడాలి. ఏదైనా సంథింగ్ ఒక 50 కిలోలు మొయ్యాలి. లాస్ట్ వరకు ఉన్నాడే కెప్టెన్ అని చెప్పండి. ఇమ్మాన్యుయల్‌కి అస్సలే రాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫేవరెటిజం మెయింటైన్ చేస్తున్నారు. సో సంజన ఇమ్మాన్యుయల్ సైడ్ ఉంటది కాబట్టి ఇమ్మాన్యుయల్‌కి ఫేవరెటిజం చేస్తది కాబట్టి సో ఈ వీక్ 6th వీక్‌లో ఇమ్మాన్యుయల్ వచ్చేసి కెప్టెన్ అయిండు. ఇక్కడ తనుజ చాలా ఏడిచింది. తనుజ ఏడవడం తనకి ఇది యాక్టింగా లేకపోతే నిజంగానే అయిందో తెలవదు. తను ఏడవడం వల్ల బ్రీతింగ్ సరిగ్గా రాక తను పడిపోయింది. తనని అక్కడనే ఎమర్జెన్సీ మెడికల్‌లో చూపించేసిండ్రు. తను బయటికి వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే తనుజ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆడుతుంది. ఈ కెప్టెన్సీ రేస్‌లో చివరి వరకి. ఎందుకు ఆడుతుంది అంటే తనకి కూడా ఫేవరెటిజం ఉంది. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. తనుజను వెళ్ళనీయడు. సేవ్ చేస్తా ఉంటాడు. ఇట్లా ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ వెళ్తే తనుజ అక్కడి వరకు వచ్చింది. నిజంగా ఒక టఫ్ టాస్క్ ఇచ్చామంటే తనుజ కూడా ఈ చివరి వరకు అంటే లాస్ట్ సెకండ్ ప్లేస్‌కి కూడా వెళ్ళదు తను. చివర్లో ఉండిపోతది. తన ఫేవరెటిజం ఇంతో అంతో మెయింటైన్ చేస్తుంది కాబట్టి తను ఈడి వరకు వచ్చింది. వీళ్ళంతా ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ అనుకుంటామో వాళ్ళని ఫస్టే టెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూల్ చేసి వీళ్ళు చివరి వరకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్‌లో ఏదో ఒకటి మళ్ళీ 2 సైడ్‌ల ఫేవరెటిజం ఉన్న వాళ్ళే అయిపోయారు కాబట్టి ఎవరన్నా ఒక్కరే గెలుస్తున్నారు. నిజంగా ఈ ఫేవరెటిజం లేకుండా ఇండివిజువల్‌గా గేమ్ ఆడండి అని బిగ్ బాస్ ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్తే ఖచ్చితంగా ఒక రూల్ తీసుకొస్తే వీళ్ళు క్యాప్టెన్సీ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది ఫేవరెటిజం మెయింటైన్ చేస్తున్నారు. సో తనుజ కళ్ళు తిరిగి పడిపోతే ఎమర్జెన్సీ రూమ్‌కి వెళ్ళింది. అక్కడ నుంచి కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఇక వీళ్ళు ఇక్కడ ఇంకొక ఓవర్ యాక్షన్ ఏంటంటే తనుజ పడిపోతే కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవడము అందరికి కూడా అది వీళ్ళలో వీళ్ళే పాయింట్ తెచ్చుకునేటట్టు చేస్తున్నారు. సో కళ్యాణ్ ఏడ్చిండు. దేనికి ఏడ్చిండు అది అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఇంత అంత క్రష్ ఉందని చెప్పి ఏడిచిండు. అది ఎవరికి కొంతమంది తెలియనట్లుంటే ఈ ఎపిసోడ్తోనే అందరికీ తెలుస్తుంది. మాధురి వచ్చేసింది కళ్యాణ్ని దొబ్బింది. ఎందుకు అంటే అరే ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి గిట్ట లేచిందా నీ అంతట నువ్వే బయటపడుతున్నావు. తనకి ఏం కాలేదు హెల్త్ సరిగా లేదు. దానికి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేసి దొబ్బకు అని చెప్పేసి మాధురి కళ్యాణ్ దొబ్బేసింది. సో ఇక వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అంతా జరిగింది. ఇక్కడ తనుజాకి మాధురి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి రమ్యకి ఏమనిపించిందో రమ్యకి మాధురికి కూడా చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరెవరికి రీతు పవన్కి అండ్ రీతు మాధురికి రమ్య మాధురికి వీళ్ళలో వీళ్ళే ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఫేవరెటిజం ఎక్కువైపోతుంది కాబట్టి. సో కళ్యాణ్ అయితే ఇక తనుజని తనుజ అడిగింది నువ్వు అంతగానే ఎందుకు ఏడ్చినావు రాబాయ్ నా గురించి అంటే నేను చెప్తా తర్వాత చెప్తా నువ్వు ఫస్ట్ అయితే సెట్గా నేను సేవ్ అయినాక చెప్తా అని చెప్పి చెప్పిండు. సో మనోడు ఏం చెప్తాడు చూద్దాం. మా అంటే బొచ్చే ఏం లేదు నీకు నా మీద ట్రస్ట్ ఉందని చెప్తాడు. అది రిజెక్ట్ చేస్తుంది. అది ఒక 2-3 ఎపిసోడ్లు గడుస్తుంది ఈ ముచ్చట గురించి. సో ఈ వీక్ అయితే 6th వీక్ క్యాప్టెన్సీ వచ్చేసి ఫేవరెటిజంతో విన్ అయిన ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు అంతా చూద్దాం. అంత పెద్దగా ఏముండదు. ఇమాన్యుల్తోని వచ్చిన టాస్క్లు ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఒక ఫన్నీ మూమెంట్ తీసుకొస్తాడు. అందరిని నవ్విపిస్తాడు. అందరికీ ఫేవర్గా ఉంటాడు. ఇది ఒక్కటి తప్ప స్ట్రాంగెస్ట్ పర్సన్ ఏం కాదు. సో ఈ వీక్ అయితే ఈ 7th వీక్ అయితే ఇమాన్యుల్ కెప్టెన్ అయితే వచ్చిండు ఈరోజు. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఇప్పటివరకు డేంజర్లో ఉన్న వాళ్ళు వాళ్ళలో నుంచి ఎవరు సేవ్ అవుతున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది చూడాల్సి వస్తుంది. సో మీ ఒపీనియన్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు హౌస్ నుంచి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పేసేయండి. ఆల్రెడీ ఎలిమినేషన్ లేకుండా అయేషా బయటికి వెళ్ళింది కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా వెయిట్ చేద్దాం. సో ఇప్పటివరకు అయితే జరిగిన స్టోరీస్ అన్నీ ఇవి. మళ్ళీ ఏం జరుగుతుంది ఇంకో ఎపిసోడ్లో చూసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి
జెన్యున్గా క్లియర్గా మంచిగా చెప్పుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్.